అయితే ఇప్పుడు మనం అడ్వెంచర్ తీసుకున్నాం కదా. ఉమ్, ఇప్పటికి చాలా మందికి ఇన్సూరెన్స్ గురించి చెప్పినాం, ఫోన్ చేసినాం మాక్సిమం, ఉమ్, వేరే వాళ్ళకి చెప్పినాం. నెగ్లెక్ట్ చేస్తారు చాలా మంది, ఇంటలేరు మాక్సిమం, ఇంటలేరు. ఇంకోటి ఏంటంటే చూద్దాం, చేద్దాం, అదే వాడే దావతులు చేస్తుండు, అన్ని చేసుకుంటుండు, కానీ ఇన్సూరెన్స్ కట్టుకోరా హెల్త్ పరంగా అంటే కట్టుకోవట్లేదు. ఇది ఇంకేమైనా ఉంటుందా దీనికి ఏమైనా సొల్యూషన్, అంటే ఏమైనా అనుభవాలు అయితేనే తెలుస్తాయా మరి ఉదాహరణకి? ఇప్పుడు అందులో రెండు 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 రకాల పర్సన్స్ ఉంటారు సార్. ఉమ్, ఒకటి మనం చెప్పేది ఎవరికంటే పైసలు కట్టే కెపాసిటీ ఉన్నవానికే మనం చెప్పాలి ఇన్సూరెన్స్. ఉమ్, ఇప్పుడు వాడు ఏదో 10,000 5,000 వేసుకుంటుండు, ఉమ్, జీతం వస్తుంది, అతను తినడానికే తిండి ఉన్నది, అటువంటి వాళ్ళకి ఫస్ట్ ఇన్సూరెన్స్ గురించి చెప్పొద్దు. ఉమ్, అటువంటి వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు దాని పరంగా వాళ్ళు వెళ్ళిపోతారు. ఎంతో నష్టం అతనికే అయినా కూడా ఇప్పుడు మనం ముందు తిండిగా తినడానికి తిండి అయినప్పుడు తర్వాత ఏదైనా చేసుకోవచ్చు. ఉమ్, అలాంటప్పుడు మనం ఏం చేయలేం. ఉమ్, సెకండ్ ఏంటంటే డబ్బులు ఉండి కట్టారు చూడండి, ఉమ్, అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేం. ఉమ్, చెప్పే కాడికి చెప్పాలి, మన వంతు విడిచిపెట్టాలి. దాన్ని మనం ఏం చేస్తాం అలా ఏం చేసేది ఏముంటుంది చెప్పండి. అతనికి తెలుసు కడితే బాగుంటదని తెలుసు, డబ్బులు ఉంటాయి, అన్ని ఉంటాయి, కానీ కట్టాడు. అవసరమైతే ఏమున్నది, ఏమన్నా అయింది అనుకో ఎకరం అమ్ముకుంటాడు. నీ మీద పోతుందా? ఏం పోదు కదా. ఉన్నోళ్ళైతే అమ్ముతారు, లేదు లేనోడు ఏం చేస్తాడు? సార్ యాక్చువల్ లేనోనికే అవసరం, లేనోనికే అవసరం. ఆ విషయం మీరు చెప్తే తింటారా? తినరు. ఇప్పుడే ఇబ్బంది ఉంది. వాడు రోజు 90 తాగడానికి, సాయంత్రం అయితే 90 తాగడానికి, కోటర్ తాగడానికి, వాడు తాగుతాడు, వాడితో పాటు ఇంకోటి తీసుకుపోయి వాడిని తాగుతాడు. ఇక అసలు మనం ఏం చేద్దాం చెప్పు? అసలు మైండ్ సెట్ నువ్వు మారుస్తావు? మార్చవు కదా. అనుభవాలు మారుస్తాయి. మనకి ఏదైనా షాక్ తగలాల, ఇంట్లో ఏదైనా తగినప్పుడు, ఏదైనా మంచి యాక్సిడెంట్ అయినప్పుడు, వాళ్ళ ఇంట్లో లేకపోతే వానికి ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పుడు అర్థమైంది. మనం ఎన్ని చెప్పినా అర్థం కాదు. మనం ఎంత మంచిగా చెప్పినా అట్లా చేసుకుంటే ఇలా బాగుంటది, మంచి కోరి చెప్తాను. ఎందుకంటే వాడు మనోడు తెలిసినాడు కదా, ఎందుకు అనవసరం ఖరాబ్ చేసుకుంటాడు అని చెప్పి చెప్తాం. అయినా వినిపించుకోడు. మనం ఏం చేస్తాం? దానికి ఏం చేయం కదా. వాళ్ళ ఒక కంపెనీ కాదు కానీ ఏ నచ్చిన ఇంకొక కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారు, అంటే సరే ఎవరు బాధకో భక్తికో సరే మనోడు కదా కడదామని కడుతారు. కట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళా రెన్యువల్ చేసుకుంటలేరు. ఇక అలాంటి వాళ్ళని ఏం చేస్తాం? ఇంకా రెన్యువల్ చేసుకుంటేనే బెటర్. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు అంటే నాకేం కాలేగా, మంచిగా ఉన్నా కదా, బట్ 20,000 వేస్ట్ అనుకుంటాడు. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ లలో ఎట్లుంటది అంటే ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ నడుపుకుంటే అంత బెటర్ ఉంటది. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత కొన్ని 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 వ్యాధులకు ట్రీట్మెంట్ అనేది దానికి అవసరం ఉంటది. అది కంటిన్యూటీ అని చేసుకుంటా ఉండాలి మనం. కొన్ని బెనిఫిట్స్ కూడా యాడ్ అవుతా ఉంటాయి. అది మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళకి క్లెయిమ్ రాలేదు అని. ఏమంటే ఏదైనా మిస్టేక్ ఉంటేనే క్లెయిమ్ రాదు కదా. అట్లా అది సెకండరీ. ఎందుకంటే అయినప్పుడు వాళ్ళు ఏదైనా మిస్టేక్ అట్లా కూడా ఆలోచిస్తారు నెగిటివ్ గా. అది అట్లా ఇది ఇట్లా అని కంపెనీ, ఏ కంపెనీ ఇన్సూరెన్స్ అయినా ఒక్కటే సార్. ఏ కంపెనీలన్నా తీసుకోండి, అన్నిటికీ ఒకటే IRDA ఉంటది, అన్నిటికీ ఒకటే గైడ్ లైన్స్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు వేరే ఇన్సూరెన్స్ లో పోతే అందులో కూడా క్లెయిమ్ కాదు అది. కానీ జనాలు ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. ఏదో ఒక కంపెనీ తీసుకున్న తర్వాత కంటిన్యూ చేస్తూ ఉంటా అంటే ఆటోమేటిక్ దాని బెనిఫిట్స్ అనేవి వర్తిస్తూ ఉంటాయి. చెప్పాలి. కానీ ఏంటంటే మనం చెప్పే ముందు ఏంటంటే వాళ్ళకి క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మనం ఎట్లా వర్తిస్తుంది, 30 రోజులు ఫస్ట్ తీసుకున్న తర్వాత Day 1 నుంచి అయితే యాక్సిడెంటల్ కవరేజ్ వస్తుంది. మీ ఇంట్లో ఇట్లా ఉన్నారు కదా చిన్నపిల్లలు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి. ఇప్పుడు వర్షాకాలం, చిన్నపిల్లలు వర్షాకాలం ఏమొస్తే జలుబు, దగ్గు, న్యూమోనియా అలాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇట్లా 30 days తర్వాత నుండి వర్తిస్తుంది. దాని వల్ల కూడా మీరు ఇవన్నీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఇంత అమౌంట్ అయితే హాస్పిటల్కి వెళ్తే, అంటే ఓపీలకి అయినా కూడా నీకు నెలకు 4 సార్లు అయినా కూడా 500 రూపాయలు వేసుకున్నా కూడా 2,000 రూపాయలు అవుతాయి. ఇన్సూరెన్స్ మీకు మొత్తం మీద కలిపి మీ ఫ్యామిలీకి 10,000 కూడా కావు. మళ్ళీ మీకు 10 లక్షల పాలసీ ఉంటది. ఏదైనా ఎమర్జెన్సీ అయినా పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఏదైనా బండో కారు ఏదైనా తాకినా కూడా, యాక్సిడెంట్ అయినా కూడా మొత్తం కంపెనీ భరిస్తుంది అని. ఇట్లా మనము ఒక స్టెప్ బై స్టెప్ వాళ్ళ ముందే క్లారిటీ చెప్తా ఉంటా. అంటే వాళ్ళు ఇప్పుడు కాకుండా ఇంకొకసారి ఆలోచిస్తూ ఉంటారు. అరే యోగదాన్ ఒక రోజు వాళ్ళకు అరే తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. లేకపోతే వేరే వాళ్ళు ఏదైనా ఇన్సిడెంట్ చూసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా మనం గుర్తుకొస్తాం. వాళ్ళు కూడా ఏమైనా దాస్తే మనం ఏం చేయలేము. వాళ్ళు ఏంటంటే మనం ఇన్సూరెన్స్ ట్రీట్మెంట్ అయినా ఆపరేషన్ అయినా దాచిరు అనుకో మనకు తెలియదు కదా.
అది చెప్పకుంటే వాళ్ళే లాస్ అవుతారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు లాస్ అవుతారు, మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ మీద బ్లేమ్ చేస్తారు. ఇప్పుడు కొందరు పాలసీ తీసుకునేటప్పుడు ఉంటది, అది మనం చెప్పుకోవడానికి మరి మొమ్మటపడి చెప్పారా ఏం తెలియదు. అసలు లేదంటే రిమార్క్ అయిపోతుంది. ఇప్పుడు తెలియదు, కంపల్సరీ మన ఏదైనా ప్రాబ్లం ఉంటే కంపల్సరీ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తేనే కస్టమర్ కు బెనిఫిట్ ఉంటుంది. ఆ విషయం మనం చెప్పినా కూడా వాళ్ళు చెప్పరు. అబ్బో నాకు షుగర్ ఉందని చెప్తే నా పక్కింటోని చెప్తాడు, నా ఎన్కోని చెప్తాడు, మా అన్నకి చెప్తాడు, మా అయ్యకి చెప్తారు, నా పరువు అంతా పోతుంది అనుకుంటారు. నీ పరువు పోయేదేమని ఇక్కడ నీ ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏమంటారు, అయినా కూడా లేదు నువ్వు తీసుకున్న నువ్వు ఇచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీదే తప్పని అంటావు. అది మనం చెప్తాము, చెప్పినా కూడా వాళ్ళు వినరాళ్ళు. వాళ్ళ కంపెనీనే బ్లేమ్ చేస్తారు. ఏ విషయమైనా మనం ఎంత క్లారిటీ చెప్పినా కూడా వాళ్ళు ఇద్దరు ముగ్గురు అట్లే చెప్పారు అన్నాడు, నేను అది ఇట్లా కట్టినా ఇట్లా కట్టినా అంటే నీ మిస్టేక్ ఏముందో మరి దాన్ని ఒకసారి రివైండ్ చేసుకొని చూడు, నువ్వు తప్పు చెప్తేనే ఆడ రీమార్క్ ఉంటది, లేకపోతే ఎందుకుంటే కరెక్ట్ ఉంటే జెన్యున్ గా ఉంటే ఆటోమేటిక్ జెన్యున్ గా అయితే. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా జెన్యున్ గా నువ్వు కంపల్సరీ ఉంటే 100% క్లెయిమ్ చేస్తుంది. నువ్వు కట్టిందే క్లెయిమ్ చేసుకోవడానికి. నువ్వు ఒక్కనే కట్టావు కదా ఒక కంపెనీలో, కొన్ని లక్షల మంది కడతారు, కొన్ని కోట్ల క్లెయిములు జరుగుతాయి. నువ్వు కట్టిన 10,000 గురించి కంపెనీ అయితే ఆపుకోడు కదా. కంపెనీ అయినా జెన్యున్ గా నడుస్తుంది, ఏ కంపెనీ అయినా జెన్యున్ గా ఉంటది. అట్లా ఏమి ఉండదు కంపెనీ, ఈ కంపెనీ ఇది ఆ కంపెనీ డౌట్స్ అడిగారు అన్నట్టు. ఏ ఇన్సూరెన్స్ అయినా ఆ కంపెనీ బెటర్, ఈ కంపెనీ బెటర్ అంటే అన్ని ఓకే, అన్ని ఎట్లా తీసుకున్నా ఉండాలి జెన్యున్ గా ఉండాలి. జెన్యున్ గా ఆటోమేటిక్ గా నీకు ఫీవర్ వచ్చింది అనుకో అలా చూపెడుతుంది, టెస్టులు చేస్తారు, ఆటోమేటిక్ గా క్లెయిమ్ జరుగుతుంది. అందులో ఇంకేముంటుంది సార్, ఏమన్నా రిమార్క్లు అయితే అంతే, జస్ట్ అంతే. ఏంటంటే పాలసీ తీసుకునేటప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉందని ముందే చెప్తే మనం అందులో మెన్షన్ చేస్తాం కాబట్టి మన క్లెయిమ్ అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అట్లా దాస్తేనే కదా దానివల్ల రీమార్క్ అనేది చూపెడతా ఉంటది. లేకపోతే మీ పీరియడ్ కాదు, 2 సంవత్సరాల తర్వాత రెటీనా ఆపరేషన్ ఉంటది, నాకు సంవత్సరం తర్వాత నువ్వు రెటీనా ఆపరేషన్ కావాలంటే కంపెనీ ఇస్తుందా? కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మనకు అవుతుంది. మోకాల ఆపరేషన్ ఉన్నది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయిన పేమెంట్ అయిపోయిన తర్వాత 4 సంవత్సరం అట్లా చేస్తుంది. దానికి టైం లైన్ ఉంటది, అవి మనకు ముందే చెప్తారు. మనం వినం, ఆ టైంలో మనకు అవన్నీ చెప్పినాం అనుకో, మళ్ళీ పాలసీ రాలేదు ఇప్పుడు అంటే మన తర్వాత మళ్ళీ ఏదో అడగచ్చు. కంపెనీని బ్లేమ్ చేస్తారు. ఏంటంటే కంపెనీని బ్లేమ్ చేయకుండా కంపెనీలో మనకి ఏమేమి వర్తబుల్ ఉన్నాయి, ఎట్లెట్లా మనం యూజ్ చేసుకోవాలి తెలుసుకుంటే ఏ కస్టమర్ అయినా ముందు తెలుసుకోవాలి. నా ఇంటెన్షన్ ఏంటంటే ఫస్ట్ ఒక కంపెనీలో కస్టమర్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ కంపెనీలో మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఏమున్నది ఏం లేదు, ఏజెంట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏజెంట్ తర్వాత మేనేజర్ ఉంటారు, సేల్స్ మేనేజర్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవచ్చు. దాంతో పాటు ఒకసారి వెళ్ళి డైరెక్ట్ ఆఫీస్ కూడా తీసుకెళ్తే చూపెట్టి ఒకసారి మాట్లాడిస్తే ఇంకా చాలా బెటర్. వాళ్ళకు కూడా అందుబాటులో ఏజెంట్ లేకున్నా కూడా ఆఫీస్ ఉంటది కాబట్టి అక్కడికి వెళ్ళి ఎట్లా ఏం చేయాలని వాళ్ళు చెప్తా ఉంటారు. ఏజెంట్ ప్రైమరీ ఫస్ట్ అతనే, తర్వాత ఆయన లేని పరిస్థితుల్లో మనం ఆఫీస్కి వెళ్ళి కస్టమర్ ను తీసుకున్న తర్వాత ఒకసారి విజిట్ చేపిస్తే ఇంకా బాగుంటది. అట్లా చెప్పండి, తర్వాత ఇంటారు లేదంటే లేవాలి, వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయాలి చెప్పడం మన బాధ్యత. మనం ఒక తీసుకున్నాం కాబట్టి చెప్పాలి, కలిసి కల చెప్పుకుంటూ పోతే వాళ్ళ గురించే చెప్తున్నాం కదా, మనకేం సపరేట్ ఏముండదు కదా. ఇప్పుడు మనం కట్టుకున్నాం కాబట్టి వాళ్ళకు కూడా కట్టుకొని బాగుంటది. రేపు కొన్ని చెప్పలేము, సాడర్లో ఏమైనా ఏమనేది కట్టుకోమని చెప్తున్నాం, మనం వద్దని చెప్తలేము. కాకపోతే వాళ్ళు నచ్చిన కంపెనీలో కట్టుకొని ఉంటే బాగుంటది. ఎవరైనా కూడా వాళ్ళకి నచ్చిన కంపెనీలో కట్టుకొని కంపెనీని బ్లేమ్ చేయొద్దు. ఎందుకంటే మీ మిస్టేక్ వల్లనే అవుతుంది, కంపెనీ మిస్టేక్ ఏముండదు. 100% కంపెనీ, ఏ కంపెనీ అయినా దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారమే వెళ్తుంది. మీద ఒక ఏదైనా ఉంటే మీ ముందు మీ ఏజెంట్ ద్వారా తెలుసుకొని క్లారిటీగా తెలుసుకొని ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్.